దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని గురజాడ అప్పారావు ఏనాడో చెప్పిండు. కానీ ఇప్పటికీ మనలో చాలామంది దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. దేశం అంటే ఒక బౌండరీల మధ్యలో నిలిచిన మట్టినే దేశం అనే ఫీలింగ్లో చాలామంది ఉంటున్నారు. కాదు, దేశం అంటే ఈ బౌండరీల మధ్యలో నివసించే ప్రజలు అనేది చాలామంది అర్థం చేసుకోలేకపోతున్న వాస్తవం. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, గత కొద్ది రోజులుగా ఇరాన్, అమెరికా అట్లాగే ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో భారతదేశానికి ఎట్లాంటి సమస్య లేదు, భారతదేశానికి వచ్చిన బాధ ఏంటి, ఎందుకు చాలామంది భారతీయులు యుద్ధాల మీద రియాక్ట్ అవుతున్నారు అని చెప్పి చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇట్లాంటి వీడియోలు చేస్తున్నారు. అంతేకాదు, గ్యాస్ కొరత వచ్చింది అంటే కూడా కట్టెల పొయ్యిలు పెట్టుకోండి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, ఈ అన్ని విషయాలు పక్కన పెడితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల భారతదేశానికి ఖచ్చితంగా అనేక రకాల సవాళ్ళు వస్తున్నాయి, ఇంకా ముందు కూడా రాబోతున్నాయి అన్న విషయాన్ని ఈరోజు పార్లమెంటు వేదికగా ప్రధానమంత్రి మోదీయే యాక్సెప్ట్ చేశారు. అంతేకాదు, గల్ఫ్ కంట్రీస్లో ఉపాధి పొందుతున్న భారతీయులు వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అక్కడి నుంచి మన దేశానికి వచ్చే వనరులు ఆగిపోవడం, వాణిజ్యం ఆగిపోవడం, దీనివల్ల భారతదేశానికి ఆర్థికంగా ఎంత నష్టం, వీటన్నిటినీ కళ్ళగట్టినట్టు వివరించారు. అంతేకాదు, భారతదేశం నుంచి అత్యధికంగా ప్రపంచంలో ఎక్కడా ఉపాధి పొందనంత జనం పశ్చిమాసియాలో ఉపాధి పొందుతున్నారు భారతదేశం నుంచి వెళ్ళి. సాధారణంగా భారతదేశం నుంచి వెళ్ళిన ప్రజలు ఎక్కువగా ఏ దేశంలో ఉన్నారంటే చాలామందికి టక్కున గుర్తొచ్చేది అమెరికానేమో అనుకుంటారు. కానీ కాదు, అమెరికాలో ఈ రోజుకి కూడా భారతీయులు అంటే చదువుకునే స్టూడెంట్స్ నుంచి అక్కడ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ వరకు కలిపితే 50 లక్షల మందికి మించరు. కానీ అదే గల్ఫ్ కంట్రీస్, పశ్చిమాసియా దేశాల్లోకి వెళ్తే దాదాపు భారతీయులు 1 కోటి మంది వరకు అక్కడ ఉపాధి పొందుతున్నారు. అమెరికాలో అంతా ఇంజనీర్లు, డాక్టర్లు ఇట్లాంటి పెద్ద పెద్ద రంగాల్లో ఉపాధి పొందుతుంటే, గల్ఫ్ కంట్రీస్లో మాత్రం ఒక చిన్న ఇంట్లో సఫాయి కార్మికుడి నుంచి పెద్ద పెద్ద MBAలు చేసి మేనేజ్మెంట్ జాబులు చేసే వాళ్ళ వరకు ఉన్నారు. అంటే అమెరికాతో పోలిస్తే పశ్చిమాసియాలో భారతదేశ జనాభా దాదాపు రెట్టింపు ఉంది. ఇందులో ఒక UAEలోనే 26 లక్షల మంది వరకు నివసిస్తున్నారు. ఆ తర్వాత ప్లేస్లో సౌదీ అరేబియా, లెబనాన్, ఒమాన్, యమన్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, దుబాయ్, ఇట్లా ప్రతి దేశంలో భారతదేశం నుంచి వెళ్ళి వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు కదా, భారతదేశం ఏ ప్రమాదంలో లేదు అని చెప్పి. ఇప్పుడు వీళ్ళందరూ ప్రమాదంలో ఉంటే భారతదేశం ప్రమాదంలో లేనట్ట? ఇప్పటికే 3.5 లక్షల మందిని వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది ఇండియన్ గవర్నమెంట్. ఉద్రిక్తతలు బాగా విపరీతంగా ఉండి ఆ ప్రాంతంలో రక్షణ లేదు అనుకున్న చోట్ల నుంచి 3.5 లక్షల మందిని భారతదేశానికి రిటర్న్ తీసుకొచ్చింది ఇక్కడ గవర్నమెంట్. 3.5 లక్షల మందికి ఇక్కడ ఉపాధి దొరకడు ఎట్లా? ఈ యుద్ధం అయిపోయి వీళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళిన దాకా వీళ్ళ ఉపాధి ఏమైపోవాలి, వీళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి, వాళ్ళ కుటుంబాలని పోషించుకోవడానికి వాళ్ళకు ఉపాధి కల్పించే సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయా, ఇక్కడ ప్రభుత్వాలు అవి చేయగలుగుతాయా? అంతేకాదు, ఇప్పుడు పశ్చిమాసియాలో దేశాల్లో ఉన్న చాలామంది కుటుంబాలు వెళ్ళిపోయి అక్కడ స్థిరపడ్డరు. అట్లాంటి పిల్లలకి చదువులు కూడా ఆగిపోతున్నాయి. ఆల్రెడీ అక్కడ 10th and 12th క్లాస్ ఎగ్జామ్స్ అన్నిటిని అక్కడ ఉన్న ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్లు ఆపేసినాయి. సో వాళ్ళ లైఫ్ 1 year వెనక్కి వెళ్ళిపోయినట్టే. అంతేకాదు, ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, హార్ముజ్ జలసంధి నుంచి, అంటే ఈ పశ్చిమాసియా దేశాల నుంచి ఎవ్రీ వాణిజ్య నౌకలు కానీ ఈ ముడి చమురుతో, క్రూడ్ ఆయిల్తో, LPGతో ఇట్లా వచ్చే నౌకలు, షిప్స్ ఎవ్రీడే ఈ హార్ముజ్ జలసంధి నుంచి ఇండియా మీదుగా వేరే దేశాలకు వెళ్తూ, అంటే ఇండియన్ పోర్టుల్లో ఆక్కుంటూ వేరే దేశాలకు వెళ్ళే షిప్స్ ఎవ్రీడే 25 to 30 షిప్స్ ఉండేవి. ఇప్పుడు యుద్ధం మొదలైన ఈ 4 రోజుల నుంచి కేవలం 2 షిప్స్ మాత్రమే ఇండియా తీసుకురాగలిగింది. అది ఎంతో కష్టం మీద. ఇది కేవలం మన దేశంపైనే కాదు, మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీదనే ప్రభావం చూపిస్తుంది. అట్లాంటిది మేము 2 నౌకలు తీసుకొచ్చినామని చెప్పి సంకలు గుద్దుకుంటూ కొద్దిమంది వీడియోలు చేసి పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈ ప్రభావం భారతదేశం మీద పడుతుంది. భారతదేశం అంటే ఓన్లీ ఈ బౌండరీస్లో నివసించే ప్రజలు మాత్రమే కాదు, మనం ఇక్కడ ఉపాధి కల్పించలేక వెళ్ళిపోయి అక్కడ ఉపాధి పొందుతున్న వాళ్ళు కూడా భారతీయులే. వాళ్ళ మీద పడ్డ ఎఫెక్ట్ కూడా మన మీద పడ్డట్టే.